ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానం చేసే విధానం ఎలా ఉండాలి, ధ్యానాన్ని ఎలా పెంచుకోవాలి, ఆసన సిద్ధి ఎలా సిద్ధింపజేసుకోవాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేద్దాం. ధ్యానం సహజమైపోవాలి. ధ్యానము ఒక ఉపాసన కాకూడదు. అయితే యోగశాస్త్రాల ప్రకారము ధ్యానం ఉపాసనయే, మంత్రజపము ఉపాసనయే, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్ర ఇవన్నీ బహిరంగ సాధనలే కానీ పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు. మరి సాక్షాత్తు సాధనలు అనగా ఏమి అంటే, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య. ఓ మైత్రేయి, నీవు ఆత్మనే చూడవలెను, శ్రోతవ్యో శ్రవణం చేయవలెను, మంతవ్యో మననం చేయవలెను, నిదిధ్యాసితవ్య ధ్యానము చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలెను. ఇక్కడ ధ్యానము అంటే నిదిధ్యాసనయే. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి 6వ అధ్యాయములో ధ్యానయోగం, బృహదారణ్యకములో నిదిధ్యాసన, కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధించినటువంటి అంశము అధ్యాత్మయోగము. ఇలా ధ్యానాన్ని జ్ఞానపరముగా ఆచరించినప్పుడు మాత్రమే స్వస్వరూపానుభవం కలుగుతుంది. ధ్యానాన్ని హఠయోగపరంగా కానీ, ధ్యానాన్ని లయయోగపరంగా కానీ, ధ్యానాన్ని మంత్రయోగపరంగా చేసినప్పుడు వాటికి తగిన ఫలితం మాత్రము వస్తుందే కానీ ఆత్మానుభవం రాదు. ఆత్మానుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే, సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకొని, ఆత్మానాత్మ విచారణ చేసుకొని, తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని ముందు గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని స్వరూపమాత్రుడై మిగిలినప్పుడే ఆత్మానుభవము, బ్రహ్మానుభవము రూఢి అవుతుంది. కాబట్టి ధ్యానము అనగా మనము ఏదో ఒక రూపం కనపడుతుందని, ఏదో ఒక అవస్థకు లోనవుతామని, ఏదో అలౌకికమైనటువంటి శక్తి వస్తాదని అనేటువంటి భావము కూడదు. సర్వే సర్వత్రా ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఒక అవస్థకు, ధ్యానావస్థకు కానీ యోగావస్థకు కానీ కట్టుబడినది కాదు. మరి ధ్యానములో యోగములో కలిగిన అనుభవం ఏమి? వైయక్తిక అనుభవము. ఇది సార్వత్రిక అనుభవం కాదు. వైయక్తిక అనుభవం అనగా వ్యక్తిగత అనుభవం. అక్కడ నాటశబ్దం వినపడము, జ్యోతి దర్శనం కలగడము, ఆకాశగమనము, దూరదృష్టి, దూరశ్రవణము ఇలాంటివన్నీ ఉపాసనలో కలుగుతాయి, ధ్యానయోగంలో కలుగుతాయి. అయితే ఆత్మానాత్మ విచారణ చేసుకొని స్వరూపమాత్రుడై బ్రహ్మసాక్షాత్కార జ్ఞానములో మిగిలిపోయేటువంటి వారికి మనం పైన చెప్పుకున్నటువంటి మహిమలు కలగవచ్చు, కలగకపోవచ్చు. కాబట్టి ధ్యానము ఎలా సిద్ధింపజేసుకోవాలి అంటే, తిష్ట కుదిరినేని నిష్ట కుదురును అంటారు. స్థిర సుఖాసనముత్తమం అంటాడు పతంజలి మహర్షి.
కాబట్టి ముందు పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును ఆపాలి అంటే అభ్యాసం చేయాలి. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ సుస్థిరంగా ధ్యానం చేయాలి. ధ్యానానికి అనుకూలమైనటువంటి ప్రదేశము కొండ గుహలు, ఆశ్రమ ప్రాంతాలు, మారేడు బిలువ చెట్లు ఉన్నటువంటి ప్రదేశము, ప్రశాంతమైన సెలయేరులు, రామాలయము, శివాలయము, విష్ణువాలయము, ఇటువంటి ప్రదేశాలు తొందరగా ధ్యానానికి అనుకూలమవుతాయి. ధ్యాన సిద్ధి కలుగుతుంది. ధ్యానము అనేటువంటిది తెలుసుకొని మనం ఆచరించాలి. హఠయోగ పరంగా ధ్యానం ఉంది, లయయోగ పరంగా ధ్యానం ఉంది. లయయోగ పరంగా నాద బ్రహ్మానుసంధానం, ఓంకారములో మనసును లయం చేయడమే నాదానుసంధానం. అక్కడ మళ్ళా బాహ్యంలోకి వచ్చిన తర్వాత మనసు మళ్ళా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు నాకు లేదు, మనసు ఎప్పుడు నేను కాను, మనసుకు బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి జ్ఞానస్వరూపమే నేను గాని ఏదో ఒక అనుభవాన్ని పొందేటువంటి స్థితి నేను కాదు. ఇదంతా దృశ్యమే గాని దృక్కు కాదు. కాబట్టి ధ్యానము అనేటువంటిది ఎప్పుడు సిద్ధింపజేసుకోవాలి, ఎలా? దీనికి ఏదైనా ఆహార నియమం ఉన్నదా, ఏదైనా సమయపాలన ఉన్నదా అని మీరు అడిగినట్లయితే తెల్లవారుజామున 4 గంటలకు అమృత వేళ, ఆ టైములో ఆరోగ్యం బాగున్నటువంటి వారు గోరువెచ్చని వేడి నీళ్లు కానీ లేదా అనారోగ్యం ఉన్నటువంటి వారు వేడి నీళ్లను కానీ చేస్తూ సన్నీటి స్నానము శ్రేష్టమైనటువంటిది. అమృత స్నానం అంటారు ఇది. కాబట్టి కొద్దిపాటి సెలయేరుల దగ్గర ఉన్నటువంటి వారికైతే గోరువెచ్చగా ఉంటాయి, నీరు సమంగా ఉంటుంది. కాబట్టి ధ్యానానికి అనువైన సమయము తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు. అవకాశం ఉన్నటువంటి వారు ఆ సమయాన్ని వినియోగించుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మనం ధ్యానాభ్యాసాన్ని కొనసాగించవచ్చు. ఈ ధ్యానం అనేటువంటిది సందడి లేని ప్రదేశంలో, నదీ తీరమున కానీ ఏకాంత ప్రదేశమును కానీ ఇంట్లోనే ఒక గదిలో కానీ ఎక్కడైనా ఎవరికెవరికి ఏ వసతులు ఉన్నవో ఆ ప్రదేశంలో కదలకుండా 1 గంట పాటు కూర్చోవాలి, లేదా అర్ధగంట పాటు కూర్చునే అలవాటును మనం ఏర్పరచుకోవాలి. మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉన్నా దాన్ని కట్టడి చేయక, దాన్ని అదుపు చేయక అలా వదిలేసి మనసుకు సాక్షిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మనసు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. కొద్దిపాటి ప్రాణాయామము చాలు. అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, శ్వాస మీద ధ్యాస కానీ, లేదా దృష్టిని భ్రూమధ్యంలో కానీ ఆరంభ దశలో అలా పెట్టుకోవడము, అలా ఉంచుకోవడం మంచిది. అయితే ఈ ధ్యానం ఒక సాధనం మాత్రమే కానీ, ఒక ఉపాసన మాత్రమే కానీ, ఒక ఆలంబనం మాత్రమే కానీ పర్మనెంట్ కాదు. సాధన లేని సమయములో కూడా, ధ్యానము లేని సమయములో కూడా తానెప్పుడూ పరిపూర్ణ పరబ్రహ్మముననేటువంటి అనుభవాన్ని గడించే మేరకు మన పూర్వీకులైన మహాత్ములు ఈ ధ్యానాన్ని ఒక ఆలంబనముగాను, ఒక సాధనముగాను, ఒక సూక్ష్మంగాను ప్రవేశపెట్టారు. అయితే యోగము అనగా యుక్తి ఆత్మతత్వాన్ని పొందడానికి ఒక ఉపాయము. యోగము అనగా కలయిక, జీవాత్మను పరమాత్మతో కలపడం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రారంభ దశలో, అజ్ఞాన దశలో ఏర్పడినవి. వాస్తవంగా విచారిస్తే సమస్త సాధనములకు కూడా ముందే ఉండబడినటువంటి తన స్వరూపం సర్వజనీనము, సార్వత్రికము. ఆ ఎరుకనేటువంటి స్వరూపం ఉంటేనే మనం ఇంకా ఏ కార్యాలైనా చేయగలుగుతున్నాము. ధ్యానం చేయగలుగుతున్నాము, యోగం చేయగలుగుతున్నాము, ప్రాణాయామం చేయగలుగుతున్నాము, శాంభవి ముద్రను అభ్యాసం చేయగలుగుతున్నాం. కానీ ముందే ఉండబడినటువంటి మన స్వరూపము, ఉనికి, స్పృహ, ఎరుక లేకుండా ఏ పని జరగదు, ఏ పని చేయలేము, ఏ క్రియ కూడా పొసగదు. కాబట్టి ముందే మనకు ఇటువంటి అనుభవం ఉండదు కనుక గురుకులంలో, ఆశ్రమాలలో ఇటువంటి అంశాలను, సూక్ష్మాంశాలను గురువుల ద్వారా తెలుసుకొని
వీటిని రోజు క్రమము తప్పకుండా ఆచరిస్తూ వచ్చినట్లయితే తప్పకుండా అనుభవం మనకు వచ్చేస్తుంది. ఆ అనుభవం బ్రహ్మానుభవమే, ఆ అనుభవం ఆత్మానుభవమే, ఆ అనుభవం పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానమే. కాబట్టి మనము సూక్ష్మంగా గమనించాలి. ఆసనాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలంటే మితంగా ఆహారం తీసుకోవాలి, ఒకే ఆసనం మీద కూర్చోవాలి. ఒకరోజు ఒక ఆసనము, మరొక రోజు ఒక ఆసనం మీద కూర్చోకూడదు. ఆసనము అంటే ఇక్కడ మనం పద్మాసనం కానీ, వీరాసనం కానీ, స్వస్తికాసనం కానీ, వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ వేసుకొని కూర్చోవాలి. కింద పరుచుకుండేటి వాటి పేరు కూడా ఆసనమే. అవి కింద పరిచేటివి దర్భ లేక తెల్లటి కమ్మళి కానీ లేదా జింక చర్మం కానీ ఏవైనా మనకు అందుబాటులో ఉన్నటువంటివి, మనకు లభ్యమైనటువంటివి మాత్రమే ఉపయోగించుకొని కదలక మెదలక గంట కాలము దృష్టిని భ్రూమధ్యములో కానీ ముక్కు చివరన కానీ చూడమంటారు. ఇవి చూసినప్పుడు ఆకాశతత్వం కనపడుతుంది. ముక్కు చివరన మనస్సు వాయువాంశం కాబట్టి ఈ మనస్సు శ్వాస రెండు ఆకాశములో లయమవుతాయి. అంటే ఆకాశం అంటే ముందు వాయువు ఎక్కడ అణుగుతుందంటే ఆకాశములోనే. ఆత్మయందు ఆకాశము, ఆకాశము యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలము, జలము యందు పృథ్వీ, పృథ్వీ యందు ఔషధులు, ఔషధుల యందు సమస్త మానవులు, క్రిమికీటకాదులు మొదలు సమస్త క్రిమికీటకాదుల నుండి అన్నీ కూడా ఉద్భవించాయి. ఉద్భవించిన క్రమమునే లయము కూడా చెప్పింది. ఈ విషయం తైత్రేయోపనిషత్తులో చెప్పబడినది. కాబట్టి ముక్కు చివరన కాదు గురువుగారు, భ్రూమధ్యమున అని కామెంట్స్ పెడుతున్నారు. మేము గురువుల ద్వారా విన్నటువంటివి ఒక భ్రూమధ్యమే కాదు, ముక్కు చివరన, మరి భ్రూమధ్యములోను, హృదయస్థానమున, మరి సహస్రారమునందు, అనాహత చక్రమునందు దృష్టిని నిలపమని చెప్పడం జరిగినది. కాబట్టి ప్రారంభంలో ముక్కు చివరన ఎందుకు చూడమన్నారంటే వాయుతత్వం కాబట్టి శ్వాస ముక్కు చివరన మనం పెట్టినప్పుడు, ముక్కు చివరన మనం దృష్టి పెట్టినప్పుడు మనకు శూన్యము అంటే ఆకాశతత్వం కనపడుతుంది. ఆకాశతత్వంలో మనసు లయమవుతుంది కాబట్టి ముక్కు చివరన చెప్పడం జరిగినది. కాబట్టి మరి భ్రూమధ్యమనే ఎందుకు దృష్టిని నిలపాలి అంటే రాజయోగులు, గృహస్థులు భ్రూమధ్యమనే చూడాలి. హఠయోగులుగా ఉండేటువంటి వారు మూలాధార చక్రమునందు దృష్టి నిలపాలి, లేదా స్వాధిష్టానమునందు కానీ, లేదా మణిపూర్వకమునందు కానీ, లేదా అనాహత చక్రమునందు కానీ నిలపాలి. కాబట్టి సాధకుల యొక్క అర్హతను అనుసరించి హఠయోగులైతే మూలాధారం పైన దృష్టి నిలపమంటారు. రాజయోగ మార్గాన్ని అంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారికి ఇంత శ్రమ లేకుండా, ఇంత ప్రయాస లేకుండా భ్రూమధ్యములో దృష్టిని నిలపమంటారు. అన్ని కేంద్రములకు మూల కేంద్రమైనది భ్రూమధ్యము. దీన్నే జ్ఞాననేత్రమని, బ్రుకిటని, త్రినేత్రమని మరి ఇన్ని పేర్లు చెప్పబడినవి. సహస్రారం అనేటువంటిది తర్వాత విషయం. కాబట్టి భ్రూమధ్యములో దృష్టి నిలిపినట్లయితే ఇది మూడో నేత్రం అని కూడా చెప్పబడినది. ఇవన్నీ యోగ పరిభాషలో చెప్పిన విషయమే కానీ ఉపనిషత్తులు ప్రబోధించినటువంటి ప్రబోధ కాదు. సర్వత్ర ఉన్నటువంటి ఆత్మ ఒక ప్రదేశమును కానీ, ఒక యోగమునకు కానీ, ఒక ధ్యానమునకు కానీ, ఒక తపస్సుకు కానీ లోపడినది కాదు. ఆ చైతన్యం ఉంటేనే పై చెప్పుకున్నటువంటి యోగ సాధనలన్నీ చేస్తున్నాం మనం. విఘ్నులు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సూక్ష్మాన్ని గుర్తించాలి మనం. ఎవరో చెప్పారు దృష్టిని భ్రూమధ్యములో ఉంచమని, మనం అక్కడే నిలపాలనుకోకూడదు. ఆ భ్రూమధ్యములో కూడా దృష్టి అంతర్లీనమైనప్పుడు తాను సర్వవ్యాపకుడై పరిపూర్ణ పరబ్రహ్మముగా అనుభవాన్ని పొందడం కొరకే ఆయా కేంద్రముల యందు దృష్టిని ప్రారంభంలో చెప్పడం జరిగినది. వాస్తవంగా దృష్టిని ఎక్కడ నిలపడము సత్యము అంటే తన యందే. తనకన్నా అన్యముగా చూసింది అది దృశ్యమే అవుతుంది. భ్రూమధ్యము కూడా దృశ్యమే అవుతుంది. మూలాధారం కూడా దృశ్యమే అవుతుంది. షట్చక్రముల మీద కూడా నిలిపినప్పుడు షట్చక్రాలు కూడా తనకు దృశ్యమే, దృక్కుతానే. కానీ ఆరంభ దశలో ఇంత పరిజ్ఞానము, ఇంతటి సూక్ష్మత ఉండదు కాబట్టి అలా ఉపాసన చెప్పారు. తనకన్నా రెండోది లేనప్పుడు తాను ఎక్కడ దృష్టి నిలపాలి? తన యందే కదా. తనలో తాను అవ్వాలి. కాబట్టి మనము బాగా సూక్ష్మంగా గుర్తించాలి. ఎవరో చెప్పిన విషయాలన్నీ మనం నమ్మి
ఇబ్బంది పడకూడదు. శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి ఆగమ విధులైనటువంటి ఆచార్యుల ద్వారానే ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకోవలసి ఉంటుంది. ధ్యానం చెప్పే గురువులు ఉన్నారు, యోగం చెప్పే గురువులు ఉన్నారు, జపం చేయించే గురువులు ఉన్నారు, ప్రాణాయామం చేయించే గురువులు ఉన్నారు, ముద్రాభ్యాసాలు చేయించే గురువులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచివారే అన్నారు శంకరాచార్యుల వారు. మహిమలు ప్రదర్శించేవారు కూడా మంచివారే, కానీ సద్గురువులు కారు. సద్గురువులు అనగా దైవమునకు ఆత్మకు అంటే తనకు పరమాత్మకు భేదము లేకుండా అభేద జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు. సత్య దర్శనాన్ని చేయించేటువంటి వారే సద్గురువులు. నాకు ఎక్కడో దైవాన్ని దర్శింపజేసేవారు కాదు, నాకు నాయందే ఆత్మతత్వాన్ని దైవతత్వాన్ని అనుభవానికి తెచ్చి గురువు శిష్యుణ్ణి గురువు అంతటి వాడిని చేయగలిగేటువంటి గురువులే మనకు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు ఆగమ విధులు. ఇటువంటి గురువుల ద్వారానే మనము నిజ నిర్ధారణ అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. నిధిధ్యాసన సాక్షాత్కారములో గురువుకు ఏ బ్రహ్మానుభవము బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిందో అదే బ్రహ్మానుభవం బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలిగేటట్టు శిష్యులు అనుభవానికి తెచ్చుకోవాలి. గురువు శాస్త్రములు బోధించగలరే కానీ స్వయంగా స్వానుభవాన్ని పొందవలసినది శిష్యులే. కాబట్టి ఈరోజు మన ప్రవచనం ధ్యానాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలి, ఆసనాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలి. ధ్యానాన్ని ఒకే ప్లేస్లో ఒకే టైములో ఒకే ఆసనం మీద కూర్చోగలిగితే 6 మాసములకు పద్మాసనము సిద్ధిస్తుందంటారు. అలాగే ఇంకా కొంచెము సరైనటువంటి వైరాగ్యము లేనటువంటి వారికి సంవత్సరకాలం చెప్పింది. కాబట్టి ఆసనము సిద్ధించిన తర్వాత మనం ఎంతసేపు కూర్చున్నప్పటికీ కూడా నొప్పులు నోయులు ఉండవు. సమయము తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి 12 గంటలు అయిపోయి ఉంటుంది. ఓ రెప్పపాటు సమయం అని ఒక నిమేష కాలమే కదా నేను కూర్చున్నాను అనుకుంటాం. అప్పుడు ధ్యానం సిద్ధించినట్టు. ఒక పాత్రలోని ఒక పాత్రకు నెయ్యను కానీ తేనెను కానీ వంచినప్పుడు తెగిపోకుండా ధారగా ఎట్లయితే ప్రవహిస్తుందో ఆ విధముగా తన ఇష్టదేవతకు తనకు భేదము లేకుండా తైలధార వలె అలా బ్రహ్మభావనలో కానీ లేదా సాకారమైన ఇష్టదేవత భావన కానీ అలా పెంపొందించుకొని తైలధార వలె కొనసాగడమే ధ్యానం. ఘంటానాదం వలెను తైలధార వలెను మరి ఎడతెరుపు లేకుండా ఆ భావనను నిలుపుకోవడమే ధ్యానం. కాబట్టి ఈ ధ్యానము మనం చెప్పుకున్నంత సులభము కాదు. ఆసనము సిద్ధవ్వాలి. ఆసనము సిద్ధైన తర్వాత మరి ప్రత్యాహారం కావాలి. పలుమార్లు మనసు విషయములపైకి పరిగెడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా మనసును అంతర్ముఖం చేసి ప్రత్యాహారం చేయమంటాడు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను విషయముల వైపు పోకుండా అంతర్ముఖం చేసి తన ధ్యేయ వస్తువునందు సంలగ్నం చేయాలి. ధ్యానము ధ్యేయాకారంగా మిగిలే వరకు ధ్యానం చేయాలి. మరి గంటలు కూర్చొని సమయం పరిగణంలోకి రాకుండా ధ్యానము సిద్ధించే వరకు ధ్యానం చేయాలి. తర్వాత ధ్యానము వ్యవహార దశలో కూడా ఆ స్థితిని ఆ పవిత్రతను కోల్పోకుండా ఉండగలిగితే అదే ధ్యానయోగము సిద్ధించినట్టు గుర్తు. అలా ఉన్నారు మన పూర్వీకులైన మహాత్ములు. కాబట్టి ఏదో ఒక గంట కూర్చొని అయిపోయింది ధ్యానం అనుకోకూడదు. 2 గంటలు కూర్చొని అయిపోయింది ధ్యానం అనుకోకూడదు. ధ్యానం జీవితంలో మనకు ఒక భాగం అయిపోవాలి. అది స్వభావం అయిపోవాలి. ఎక్కడ కూర్చున్నా నిశ్చలముగా ప్రశాంతముగా ధ్యానములో ఎలా ఉన్నామో వ్యవహారములో కూడా అలాగే ఉండాలి. లోక వ్యవహారాలు తనంతట తాను జరిగిపోతూ ఉంటాయి. వాటికి మనము సాక్షిగాను ప్రశాంతంగాను ఉంటాం. కాబట్టి ధ్యానం అనేటువంటిది పవిత్రమైన ఆహారం కావాలి. మరి నిర్జన ప్రదేశం కావాలి. నిర్జన ప్రదేశం అంటే ఏకాంతం కావాలి. కొండ గుహయందు కానీ మన గృహంలోనే ఒక ప్రదేశంలో ఒక మూల మనకు ఒక ధ్యాన పూజా గది కానీ ఉంచుకోవాలి. అక్కడ పవిత్రమైనటువంటి ధూపదీపాలు ఏర్పాటు చేసుకొని గదిలో కూర్చున్న వెంటనే మనసు తనంతట తాను లయం కావాలి. ఈ మనసుతోనే కదా మనం ఇబ్బంది పడుతున్నాము. అందరూ కూడా మనసు బాగలేదనే కదా చెప్తున్నారు. కాబట్టి ఈ మనసు అంటే ఏమిటి? ఆలోచనల యొక్క సమూహమే మనసు. విషయ వాసనలు అందులో ఉండడం వల్ల, మనసులో ఉండడం వల్ల మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. రోజు ధ్యానము చేయగా
మనోవాసనలు అంటే ఇక్కడ వాసనలన్నీ తనంతట తానుగా మెల్లమెల్లగా కరిగిపోతాయి. కాబట్టి మనము ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏకాంతంలో కూర్చొని మెల్లమెల్లగా అభ్యాసాన్ని కొనసాగించాలి. ప్రతిరోజు కూడా కనీసం అర్ధగంట కాలమైన ధ్యానం చేయాలి. ఒకరోజు ఒక దేవతను, మరొక రోజు మరో దేవతను ధ్యానం చేయకూడదు. ఒకరోజు ఒక గురువు చెప్పినటువంటి ధ్యానము, ఇంకొక రోజు ఇంకొక గురువు చెప్పిన ధ్యానము చేయకూడదు. అందరికీ ఒకే ధ్యానం ఉన్నది, ఇన్ని రకాలు లేదు ధ్యానం అంటే. ధ్యానములో 2 రకాలు మాత్రమే చెప్పబడింది శాస్త్రం. ఒకటి సగుణ ధ్యానము, 2 నిర్గుణ ధ్యానము. సగుణ ధ్యానములో మనకు మనసు నియంత్రణ ఉంటుంది. నిర్గుణ ధ్యానములో మనసు కూడా బ్రహ్మాకారం చెందుతుంది. ఈ సూక్ష్మాలను మనం గుర్తించాలి. సగుణ ధ్యానము సిద్ధి పొందిన తర్వాతనే నిర్గుణ ధ్యానము సిద్ధి అవుతుంది. మనకు తెలియకుండానే తన స్వరూపము తనకు అనుభవానికి వచ్చేస్తుంది. ధ్యానం సిద్ధించిందనేటువంటి విషయము మనకు అనుభవంలో తెలుస్తుంది. కాబట్టి మరి ప్రశాంతముగా, మరి ఎవరితోటి వివాదాలకు దిగకుండా, నేను చేసే సాధన గొప్పదని కానీ ఇంకొకరు చేసే సాధన తక్కువని కానీ కాకుండా సాధకునకు విశాల భావం ఉండాలి. ఎవరేం చెప్పినప్పటికీ కూడా ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి మెల్లమెల్లగా తాను విషయాల వైపు బుద్ధిని మనసును సారించక తన స్వరూపమునందే దృష్టిని మరల్చుకోవాలి. ఏమి చేస్తున్నప్పటికీ కూడా నేను పరమాత్మ స్వరూపుడనేటువంటి చింతన ఉండాలి. ఆత్మస్వరూప చింతనం ధ్యానం నిర్విషయం మనః, జ్ఞానం అభేద దర్శనం అనే పదాలన్నిటిని కూడా మన పూర్వీకులైన మహాత్ములు మనకు అందజేశారు. యోగం చిత్త ఏకాగ్రయం. యోగం అంటే చిత్తాన్ని ఏకాగ్రతపరచడమే. ధ్యానం అంటే పదే ఆత్మను చింతిస్తూ ఆత్మస్వరూపుడై చిన్మాత్ర స్వరూపుడు నేనేనని చింతిస్తూ అలా పరమాత్మకు నాకు భేదం లేదు, అభేదం అనేటువంటి దృష్టిని అవలంబించాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటగా తేలికైన ఆహారం తీసుకోవాలి, సులభముగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, సారవంతమైన ఆహారం తీసుకోవాలి. మనకు మితాహారము, దైవార్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారము తీసుకుంటూ మనకున్న కాడికే ఆహారాన్ని భుజించే ముందు భగవత్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అందులో మనకు పవిత్రత ఏర్పడుతుంది. ఆహారం అన్నశుద్ధి కలుగుతుంది. ఎవరి ద్వారా భిక్ష తీసుకున్నప్పటికి కూడా అది దైవార్పితం చేసినప్పుడు మనకు ప్రసాదమే అవుతుంది. ఈ విధంగా మనం ఎక్కడ ఉండినా, బహుజన మధ్యంలో ఉండినా మన దృష్టి ఊర్ధ్వ దృష్టిగానే ఉండాలి. మన దృష్టి ఆత్మదృష్టిగానే ఉండాలి. మన దృష్టి పరమాత్మ దృష్టిగానే ఉండాలి. కాబట్టి విషయ వాసనలు ఉన్నప్పటికీ కూడా వాటికి సాక్షిగా నేనున్నాననేటువంటి భావన మనకు కలగాలి. విషయ వాసనలతో మమేకం కాకుండా దృక్కుతో మమేకం కావాలి. కాబట్టి ప్రతిరోజు కూడా నమ్రతాభావనతో మనం ఆసనం సిద్ధయ్యే మేరకు ఒకే ప్రాంతంలో, ఒకే ప్రదేశంలో, ఒకే టైంలో కూర్చోవాలి. కాబట్టి ఎక్కువ హఠం వేసుకొని కూర్చోకూడదు. శరీరము ఎక్కువ కష్టపెడితే మరుసటి రోజు ధ్యానం చేయలేం. అలాగే ఆహారాన్ని పూర్తిగా మానేస్తే నీరసం వస్తుంది. 2 రోజులు సాధన కోల్పోతాం. అందుకని మితంగా ఆహారం తీసుకుంటూ మితంగా సాధన చేసినప్పుడు బ్రాహ్మీ స్థితి మనకు అనుభవానికి వచ్చినప్పుడు అన్నపానీయములు లేకపోయినా సమయం పరిగణంలోకి రాలేదు. 24 గంటలు కూడా ఒక నిమేషకాలంగా మనకు తోస్తుంది. అప్పుడు మనకు బాగా ఉష్ణమైనప్పుడు శరీరములో అమృతధార వస్తుంది. యోగపరంగా చెప్పారు. శరీరములో అమృతధార మనకు తాళుమూలము నుండి లోపల పడి జీర్ణాశయములోకి వెళుతుంది. అప్పుడు ఆహారము తీసుకుంటే ఎంత శక్తి బలముందో అంత బలము, అంత శక్తి వస్తుంది. వెంటనే ఆరంభ యోగులకు ప్రారంభములో ఇది రాదు. గంటలు కూర్చున్నప్పుడు ఆ వేడికి మెదడు తలలో ఉన్నటువంటి అమృత ధార లోపల పడుతుందంటారు. అందుకనే లంబికా యోగంలో నాలుకను పైనకి పెట్టుకోమంటారు. ఇవన్నీ కూడా అసౌకర్యంగా చేసే సాధనలు. మనము ప్రశాంతముగా దైవాన్ముఖంగా ఉన్నప్పుడు, పరమాత్మయే తానైనప్పుడు అమృతం కూడా తక్కువే. ఆస్వాదించడమేంది, ఆస్వాదించే స్వరూపమే తాను. కాబట్టి తనకన్నా రెండో
ప్రపంచమే లేదు, తనకన్నా రెండో పదార్థమే లేదు, అంతయు తనలోనే ఉంది. మామూలుగా అయితే ప్రపంచంలో మనం ఉన్నాం వ్యవహారికంగా అయితే, అదే జ్ఞాన విషయంలో అయితే ప్రపంచమే మనలో ఉంది. అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రములో. కాబట్టి వ్యవహారిక దశలో అయితే ప్రపంచంలో మనం ఉన్నాం, అదే పారమార్థిక దశలో అయితే ప్రపంచమే మనలో ఉంది. ఒక అద్దములో ఎట్లయితే నామరూపాలు కనపడుతున్నవో ఇక్కడ ఆత్మ అనేటువంటి దర్పణమునందు ఆత్మ అనేటువంటి మిర్రరు ఆ యొక్క పారదర్శకము యందు సమస్తము తోస్తూ ఉంది. పారదర్శకము అంటే అర్థం. కాబట్టి మనలోనే సమస్తము తోస్తూ ఉంది. కాబట్టి నేననేటువంటి ఎరుక, నేననేటువంటి జ్ఞానం లేకపోతే నాకు ప్రపంచము తెలియదు, ప్రపంచం కనిపించదు, వినిపించదు, అనిపించదు. ఏమి కనిపించాలన్నా, ఏమి వినిపించాలన్నా, ఏమి అనిపించాలన్నా నేననేటువంటి ఎరుక, ఆ చైతన్యం ఉండాలి. చైతన్యమును వీడి రెండో ప్రపంచము లేదు, రెండోది తోపదు. జలము లేక తరంగము ఎట్లయితే ఉనికి లేదో, బంగారము లేక ఎట్లయితే ఆభరణమునకు ఉనికి లేదో, మన్ను లేక కొండకు ఎట్లయితే ఉనికి లేదో, తన ఉనికి లేక ప్రపంచమునకు ఉనికి లేదు. తన ఉనికి మీదనే సమస్తము తోస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ధ్యానం గొప్పదని కానీ, యోగం గొప్పదని కానీ, జపం గొప్పదని కానీ, ప్రాణాయామం గొప్పదని కానీ, ముద్రాభ్యాసం గొప్పదని కానీ కాకుండా అన్నిటిని కానీ కొన్నిటిని కానీ అనుభవానికి తెచ్చుకొని నిజ నిర్ధారణలో బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం పొందడమే జీవిత ధ్యేయం. బ్రహ్మము, ఆత్మ, జగత్తు ఈ సమస్తము కూడా తన యందే తోస్తూ ఉన్నది. తాను లేక ఏమీ లేదు. తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను, మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు, సత్యమిది సర్వవేదాంత సార సంగ్రహంబు అన్నారు సీతారామాంజనేయ సంవాదములో. జ్ఞాత జ్ఞేయము, దృక్కు దృశ్యము, ఆత్మ అనాత్మ, విషయీ విషయములు. కాబట్టి ఈ దృక్కుంటేనే దృశ్యం ఉన్నది, చైతన్యం ఉంటేనే జడం ఉన్నది. అలాగే ఏమి తోస్తూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఉనికికి భంగము లేదు, తన తుర్యస్వరూపమునకు విఘాతము లేదు. తానెప్పుడు తుర్యస్వరూపుడే గాని అన్యము కాదు. గాలిలో, నీరులో, అగ్నిలో, చరాచర సృష్టిలో ప్రతి జీవిలో కూడా ఉన్నది తుర్యమే. తుర్యము లేక తాను లేడు. తుర్యము అనగా నాలుగోది. ఈ మూడున్నాయి కాబట్టి అకార ఉకార మకారములనే మూడున్నాయి కాబట్టి నాలుగోది చెప్పవలసి వచ్చినది. నాలుగోది కాదు. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే తుర్యస్వరూపము. ఆ తుర్యమే తన స్వరూపము, స్వస్వరూపము అనేటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవాన్ని గడించాలి. ఇదే జీవిత పరమావధి, ఇదే కట్టకడపటి దశ. ఆత్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. హరి ఓం.